చాణక్యుడు తన నీతిశాస్త్రంలో వివాహం గురించి చెప్పిన సూత్రాలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మొదటగా, కుటుంబ నేపథ్యం చూడాలని ఆయన సూచించారు. పెళ్లి కేవలం కులాన్ని చూసి చేయడం కాదు, ఆడవారి పూర్వీకుల ఆచారాలు, సంస్కారం, ఆచరణలు కూడా ఎంతో ముఖ్యం. మనం ఎవరితో పెళ్లి చేసుకుంటున్నామో వారి కుటుంబం ఎలా ఉందో తెలుసుకోవడం అవసరం. తర్వాత, సమాన గుణాలు, అభిరుచులు ఉన్నవారితో వివాహం చేసుకోవాలని చాణక్యుడు చెబుతాడు. భర్త మరియు భార్య మధ్య భావనల సమానత్వం ఉంటే పెళ్లి జీవితం సుఖంగా సాగుతుంది. ఒకరి అభిరుచులు, ఆలోచనలు మరొకరితో సరిపోతే అనేక సమస్యలు తలెత్తవు. ధనాన్ని మాత్రమే చూసి పెళ్లి చేసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. కేవలం ధనార్జన కోసమే సంబంధాలు ఏర్పడితే అది శత్రుత్వానికి దారితీస్తుంది. నిజమైన ప్రేమ, పరస్పర గౌరవం ఉండాలి. ధనం కంటే మనసు, భావాలు మరియు పరస్పర అర్థం ముఖ్యమైనవి. తగిన వయస్సులో వివాహం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే బాధ్యతలు గుర్తించకపోవచ్చు. ఆలస్యంగా పెళ్లి అయితే ఇతర సమస్యలు తలెత్తవచ్చు. అందుకే సరైన వయస్సులో వివాహం చేసుకోవడం చాలా అవసరం. మరియు చివరగా, మంచి ఇంటింటి నుంచి భార్యను తీసుకోవాలని చాణక్యుడు సూచించారు. భార్య అద్భుతంగా ఉండాలి, ఆమెకు మంచి నైతిక విలువలు, కుటుంబ సంస్కారం ఉండాలి. కేవలం అందం, ధనం చూసి కాకుండా ఆమెలో ఉన్న స్వభావాన్ని గుర్తించి పెళ్లి చేసుకోవాలి. చాణక్యుని ఈ నీతి సూత్రాలు వివాహాన్ని ఒక ప్రగతిశీలమైన, ఆధ్యాత్మికమైన బంధంగా చూడటానికి మార్గదర్శనం చేస్తాయి. ఈ సూత్రాలను మనం పాటిస్తే మన వివాహ జీవితం సుఖంగా, ఆనందంగా సాగుతుంది.